గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత మరియతో, దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు దేవుని వలన కృప పొందుతివి. ఇదిగో, నీవు గర్భవతివై కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరగని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియ, ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అతడు దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదాను, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో, నీ శుభవచనం నా చెవిని పడగాని నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభును గణపరచుచున్నది, ఆయన తన దాసురాల దీనాస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలనందరూ. ఇలాగున మరియ కూడా పరిశుద్ధాత్మయందు దేవుని స్తుతించెను. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అయితే యోసేపును మరియ భర్త నీతిమంతుడై ఆమెను అవమానపరచనలేక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుని చూడగా, ఇదిగో, ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను చేర్చుకున్నటకు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్రమేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఆ దినములలో సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. రోమా ప్రభుత్వము ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి ప్రజాసంఖ్య లెక్క వ్రాయట కద్దు. పాలస్తీనాలో జనాభాను లెక్కించుటకు కారణం కేవలం పన్ను వసూలు చేయుటకు మాత్రమే. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలి కుమారుని కొని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందును కాచుకుని చుట్టగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండడం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు, జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటల ప్రకారం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకునేను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కనవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి.
ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలచులు మగపిల్ల ప్రభునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రముందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రముందు చెప్పబడినట్టు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడైండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయం జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వ మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడుక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేస్తుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్ర చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానంతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని అని సెలవిచ్చిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునికి పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుడని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునికి వెళ్ళాను. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వల్ల వివరంగా తెలుసుకున్న కారణం బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించాను. యేసుక్రీస్తు ప్రభువారిని సంహరించాలనుకున్న హేరోదు చనిపోయిన తర్వాత ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళము. శిశువు ప్రాణం తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదయ దేశముని ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఎలాగూ జరిగెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడి ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి.
ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు క్రీస్తు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉండడం తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదకుచునిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలను వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకిలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన వారితో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకునేను. యేసు జ్ఞానమందును వయస్సుందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములున్న జకరియా కుమారుడని యోహానునొద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రజలు కనిపెట్టచ్చు ఇతడు క్రీస్తయి ఉండెనేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఇదిగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించచ్చు వారికి సువార్త ప్రకటించుచుండెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని ఎదుకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా ఎదుగు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచని గాని యేసు, ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చడం మనకు తగినదని అతనికి ఉత్తరమిచ్చాను. గనుక అతడు అలాగు కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. బాప్తిసం పొందిన తర్వాత ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆయన అపవాది శోధనను జయించగా అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం మందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములో బోధించుచుండెను. ప్రభు తన పరిచర్యలో శిష్యులను ఏర్పరచుకునేను. యేసు యొక్క గలిలయ పరిచర్య కనానులోని పెండ్లి ఇంటిలో ఆరంభమవుచున్నది. అక్కడకు ప్రభు తన శిష్యులను పిలువబడిరి. ప్రభు అక్కడ మొదటి సూచక్రియ చేశాను. మరియు కపెర్నహూము, గదరేనీయుల దేశము, బేత్సైదా, బేతనియా, యెరికో, బేత్బెగే, గెనెసరెతు, తూరు, సిదోను, కైసరియా, పెరయ, నాయిను, ఇలా అనేక ప్రాంతాల్లో ప్రభు సంచరించి సువార్త ప్రకటించి కుష్ఠ రోగులను స్వస్థపరచెను. దయ్యములను పట్టిన వారిని విడిపించెను. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. మరణ పడకలమై ఉన్న వారిని లేవనెత్తను. చనిపోయిన వారిని బ్రతికించెను. మరియు యేసుక్రీస్తు ప్రభు గురుటి వారికి చూపునిచ్చెను, చెవిటి వారికి వినికిడినిచ్చెను, మూగ వారిని మాట్లాడజేసెను. 5,000 మంది ప్రజలకు 5 రొట్టెలు 2 చేపలతో భోజనం పెట్టెను. సముద్రంపై నడచెను. యేసు ప్రభు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసినలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని యోహాను శిష్యుడు చెప్పాను. గెత్సెమనే తోట మొదలుకొని ప్రభు పరలోక ఆరోహణం వరకు జరిగిన సంభవాలను ప్రాముఖ్యమైన విషయాలతో చూస్తాం. యెరూషలేమునకు కొంచెం తూర్పుగా ఒలీవల కొండ ఉంది. ఈ కొండకు నైరుతి దిగువ భాగమున అనగా పశ్చిమంగా గెత్సెమనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా ఈ కొండకు వెళ్ళి ప్రార్థించేవాడు. శిలువ వేసే ముందు కూడా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఈ గెత్సెమనే తోటకు వెళ్ళి తన ముందు ఉన్న శిలువ శ్రమ నిమిత్తము తండ్రికి ప్రార్థించడం చూస్తాం.
యేసుక్రీస్తు ప్రభు, నా ప్రాణము మరణమగనొత్తుగా దుఃఖములో మునిగినది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తము జరగనిమ్మని ముమ్మారు ప్రార్థించగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలె ఆయను. ఒక దూత పరమ నుండి వచ్చి ప్రభువును బలపరచెను. అంతలో జన సమూహము ప్రధాన యాజకుల యుద్ధ నుండి, శాస్త్రుల యుద్ధ నుండి, పెద్దల యుద్ధ నుండి, దేవాలయపు అధిపతులను, పెద్దలు మరియు పరిసయ్యులు పంపిన బంట్రౌతులు యూదా సైనికులను కత్తులతోనూ గుదేలతోనూ తన ఎదుకు వచ్చుచుండగా యేసు వారి ఎదుకు వెళ్ళి తానే యేసు అని చెప్పగా యూదా ప్రభువును ముద్దు పెట్టుకుని ఆయనను వారికి అప్పగించెను. అయితే యేసు ప్రభు తన శిష్యులను వెళ్ళనిమ్మనెను. వారు ప్రభువును బంధించి అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి గుద్ది దూషణ మాట్లాడిరి. మొదట అన్న ఎద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అన్న యాజకుడైన కయపకు మామ. అన్న ప్రభువును విచారించి బంధించి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపాను. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను మహాసభలోనికి తీసుకుని పోయిరి. ఆయనను చంపింపవలనని అబద్ధ సాక్షులను పెట్టినను సాక్ష్యము చేరలేదు. ప్రధాన యాజకుడు ప్రభువును, నీవు పరమాత్మని కుమారుడువా అని అడుగగా యేసు నీవన్నట్టే అనెను. ప్రభు తాను దేవుని కుమారుడని చెప్పినందుకు ఆయనను సిలువ వేయాలని నేరస్థాపన చేసి ప్రభువును పిలాతునద్దకు తీసుకుని పోయిరి. పిలాతు ప్రభువును విచారించిన తదుపరి ఆయన యందు ఏ దోషము లేదని చెప్పి ప్రభువును విడుదల చేయగోరాను. పిలాతు యూదులతో, మీరు యేసును తీసుకువెళ్ళి మీ ధర్మశాస్త్ర ప్రకారం మీరే తీర్పు తీర్చుడనగా యూదులు, ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదనిది. జనమును తిరుగుబడ ప్రేరేపించచ్చు, కైసరికి పన్ను ఇవ్వద్దనియు, తానే క్రీస్తును రాజునని యేసు చెప్పగా మేము వింటుమనియు ఆయన మీద నేరం మోపసాగిరి. అయితే యేసు ప్రభు గలిలయకు చెందినవాడని విని ప్రభువును హేరోదునదుకు పంపాను. హేరోదు గలిలయ ప్రాంతానికి అధిపతిగా ఉండి పస్కా పండుగ ఆరంభ దినములలో యెరూషలేముకు వచ్చెను. హేరోదు ఆయనను ఎన్ని ప్రశ్నలు వేసినను ప్రభు అతనికి ఉత్తరం ఇయ్యలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్ష్ణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్త వస్త్రములను తొడిగించి తిరిగి పిలాతు ఎదుగు పంపాను. పిలాతు నీళ్లు తీసుకుని తన చేతులు అందరి ఎదుట కడుగుకుని యూదులను సంతోషపరచుటకై ఆయనను సిలువవేయుటకు అప్పగించెను. అంతటా సైనికులు ఆయనను అధికార మందిరంలోనికి తీసుకుని వెళ్ళి ముళ్ళ కిరీటమును పెట్టి దూషించి అవమానపరిచి కొరడాలతో కొట్టి సిలువవేయుటకు తీసుకుని వెళ్ళి కల్వరి లేక గొలగొతా అను కపాల స్థలమందు ఆయనను ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేసిరి. రోమీయులు ఒక బానిసను సిలువేయుటకు ముందు కొరడాలతో కొట్టుదురు. శిక్షను కఠినపరచినట్లు సిలువకు ముందు ఎంత వేదన పరచాలో అంతగా బాధించుటకై కొరడాలతో హింసించుదురు. అటులనే బానిసలకు, కలహకారులకు, తిరుగుబాటుదారులకు రోమనులు సిలువ శిక్ష వేయుదురు. రోమ పౌరులకు సిలువ శిక్ష వేయరు. ప్రభువారికి శుక్రవారం ఉదయం 6 గంటలకు తీర్పు జరిగింది. 9 గంటలకు ప్రభును సిలువ వేసిరి. మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. రోమ అంతరిక్ష పరిశోధకుడు ప్లేగాన్ నిర్వచన ప్రకారం ఆ దినము గొప్ప సూర్యగ్రహణం కలిగి పగలు రాత్రిగా మారి నక్షత్రములు కనిపించిననియు, ఈ విధంగా క్రీస్తు శిలువ మరణ సమయమున ఏర్పడిన అంధకారం ప్రకృతికి విరోధమైనది చారిత్రక సంఘటనయు నిర్వచించెను. ప్రభువు శిలువలో 7 మాటలు పలికెను. మొదటి మాట, యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. రెండవ మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. మూడవదిగా, యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. నాలుగవదిగా, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలి ఏలి లాభ సమక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదవని అర్థం. ఆ తర్వాత 5వదిగా, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను నేను. 6వదిగా, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చివరిగా అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగో చెప్పి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగెను.
ప్రభువు మరణించిన తర్వాత అరిమత్తయి యోసేపు అను సజ్జనుడు, నీతిమంతుడు, ధనవంతుడు, ఘనత వహించినవాడు యేసు దేహమును సమాధిలో ఉంచినట్లు తనకిమ్మని పిలాతును అడిగాను. యేసు దేహమును యోసేపును నికోదేమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచి నారబట్టలు చుట్టి ప్రభువు సిలువ వేయబడిన స్థలానికి సమీపంలో ఉన్నటువంటి తోటలో అరిమత్తయి యోసేపు తన కొరకు రాతిలో తొలపించుకున్న కొరత సమాధిలో ఉంచిరి. సమాధి ద్వారానికి పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోగా ప్రధాన యాజకులు, పరిసయ్యులు సమాధి దగ్గర కావలివారి నుంచి సమాధికి ముద్ర వేసిరి. ప్రభు తాను సెలవిచ్చిన ప్రకారము 3వ దినాన తిరిగి లేచెను. ఆదివారమున మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు తీసుకుని రాగా ప్రభు సమాధి తెరవబడి ప్రభువు కనబడలేదు. మగ్దలేని మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళి ఆ సమాచారం తెలియజేయగా పేతురు, యోహాను మరియతో కలిసి సమాధి యొద్దకు వచ్చి చూచి ప్రభు దేహము కనబడక కలవరపడగా దేవదూతలు ప్రభును గూర్చే సమాచారం చెప్పగా పేతురు, యోహాను వెళ్ళిపోయిరి. మగ్దలేని మరియ సమాధి దగ్గర ఏడ్చుచుండగా దూతలు ఆమెతో మాట్లాడుచుండగా ప్రభు ఆమె వెనుక నిలిచెను. మరియ వెనుకకు తిరిగి ప్రభును మొదట చూచెను. ఆ తర్వాత ఎమ్మాయి ప్రాంతానికి వెళుచున్న శిష్యులకు ప్రభు దర్శనమిచ్చాను. ప్రభు ఆదివారం సాయంకాలమున శిష్యులకు దర్శనమిచ్చి తాను సజీవుడని నిరూపించెను. ఆ రోజు అపోస్తలుడైన తోమ వారి మధ్యలో లేకపోగా 8 దినములు గడిచిన తర్వాత ప్రభు మరల వారికి దర్శనమిచ్చి తోమ అవిశ్వాసమును తొలగించాను. అటు తర్వాత శిష్యులు చేపలు పట్టుకునే నిమిత్తం వెళ్ళి చేపలు దొరకకుండినప్పుడు ప్రభు దర్శనమిచ్చి పేతురును తన గొర్రెలు ఖాయమని చెప్పాను. ఇలా ప్రభువు 40 రోజులు తన శిష్యులకు ప్రత్యక్షమై చివరి సందేశంగా ప్రభు వారితో పరలోకమందును భూమి మీదను నాకు అధికారం ఇయ్యబడినది, కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మయుడి, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. నేను మీకు బోధించిన వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాన్ని వారితో చెప్పి నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడను లేక వెంబడించును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాష మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలుచునుడని వారితో చెప్పి వారిని బేతనియ వరకు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమై దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను.